హాయ్ అండి, నేను మీ ప్రియాని. ఈరోజు కూల్గా టేస్టీగా ఉండే లస్సీని మీకు పరిచయం చేస్తున్నాను. ఈ లస్సీ టేస్ట్ కూల్ డ్రింక్కి దేనికి సాటి రాదు. చాలా హెల్దీ, న్యాచురల్గా చాలా తక్కువ బడ్జెట్లో మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇది చేయాలి అంటే ఇలా తాజాగా ఉన్న పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగు అస్సలు పులవకూడదు, కొంచెం కూడా పులుపు అనేది ఉండకూడదు. తాజాగా ఉండాలి, కొంచెం స్వీట్గా ఉండాలి. ఇందులో వెన్న క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉన్న పెరుగు అయితే టేస్ట్ ఇంకా బాగా అనిపిస్తుంది. ఇలా చేసిన పెరుగు నుంచి కొంచెం పెరుగు తీసి ఒక గిన్నెలో యాడ్ చేయండి. తర్వాత ఇందులో మనం సబ్జా గింజలు యాడ్ చేస్తాము. దీనివల్లే స్పెషల్ టేస్ట్ వస్తుంది. ఈ సబ్జా గింజల వాటర్ పోసి నానబెట్టి పక్కనుంచండి. ఇలా తీసుకున్న పెరుగుని విస్కర్తో బాగా కలపాలి. 1 నిమిషం తర్వాత ఇందులో కొంచెం పంచదార యాడ్ చేసుకొని ఇలా విస్కర్ తోటి మరొక నిమిషం కలుపుతూ ఉంటే క్రీమీగా చక్కగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా, ఈ సబ్జా గింజలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. పెరుగులో సబ్జా గింజలు పడితే ఎంత టేస్ట్ వస్తుందని నేనైతే అనుకోలేదండి. దీని టేస్ట్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఇది వాస్తవానికి నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ లస్సీ బాటిల్ని తాగాను. ఇది తాగినప్పుడే దీని టేస్ట్ని నేను గమనించాను. ఇది ఎలా ప్రిపేర్ చేస్తారో దానిపైన ఉన్నది రాసింది ఉంటుంది కదా బాటిల్ పైన, అది చదివి మీకు ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఒరిజినల్ టేస్ట్ అలా వచ్చేసింది. టేస్ట్ అంతా ఎక్కడ ఆధారపడి ఉంటుంది అంటే, ఇలా మీరు ఇందులో కొన్ని వాటర్ పోసి మజ్జిగ చేసినట్టు ఒక 10 నిమిషాలు చేస్తే ఈ సబ్జా గింజలకి వెన్న మొత్తం పట్టుకుంటుంది. ఈ ప్రాసెస్ని మీరు బాటిల్లో కూడా చేయొచ్చు. బాటిల్ని ఎక్కువసేపు షేక్ చేస్తూ ఉంటే ఇలా వెన్న మొత్తం సబ్జా గింజలకు పట్టుకుంటుంది. థిక్నెస్ చూడండి, ఇలా ఉండాలి. ఇలా తాగుతూ ఉంటే ఎంత టేస్ట్ అనిపిస్తుందండి. కేవలం పంచదార, పెరుగు, సబ్జా గింజలే, కానీ ఇంత టేస్ట్ ఉంటుందని నేనైతే అనుకోలేదు. ఈ టేస్ట్ నాకు చాలా బాగా అనిపించింది. అందుకే ఈ షార్ట్ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. వివరంగా కావాలి అంటే ఈ షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ యాడ్ చేయబడి ఉంది, వివరంగా ఉంది. వీలైతే ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.